పేరు దారావత్ పీర్ సింగ్ నాయక్ అన్న. మాది లింగంపేట మండల్ బాణాపూర్ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ని. నేను లింగంపేట మండల్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్ని. అన్న, మీ గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు ఏమున్నాయి? మా గ్రామంలో అన్న మేజర్గా మాకేంటంటే ఇక్కడ మొత్తం ఎస్టీ కమ్యూనిటీ ఉంది. ఎక్కువగా ఆధారపడ్డది వ్యవసాయ రంగం పైన. దానివల్ల మాది కమ్యూనిటీ ఏంటంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కొంత మేరకు మేము మొత్తం కాదు కానీ కొంత మేరకు వ్యవసాయ రంగంగా ముందంజలో ఉన్నాం. బట్ ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా మేము వీక్గా ఉన్నాము. ఎడ్యుకేషన్లో కూడా చాలా మోస్ట్ టాప్ 1లో ఉన్నారు, కానీ మొత్తంలో లేరు. అందుకని మాది ఇక్కడ ఏంటంటే ఈ స్కూల్ బిల్డింగ్ను మొత్తం ఈ వాటర్ రెయిన్ సీజన్లో మొత్తం కురుస్తున్నాయి అన్న. 2 బిల్డింగ్లు మొత్తం డిస్పాచ్ చేసి కొత్త బిల్డింగ్ 2 శాంక్షన్ చేసి ప్రహరీ కూడా మంచి చేస్తే వేరే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చేసేస్తే వేరే ఊరు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ చేస్తే టీచర్లు 2-3 టీచర్లను పెడితే స్కూల్ మంచిగా సక్సెస్ అవుతుంది అన్న. ఇప్పుడు ఏంటంటే పిల్లలు లేకపోవడం వల్ల స్కూల్ మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇది విద్యాపరమైన సమస్య ఇది ఒకటి. ఎందుకంటే ఏంటంటే మా తాండా జీపీ అయింది, 2 తాండాలు కలిసి ఒకటి. గ్రామ పంచాయతీ భవనం లేకుండే. రీసెంట్గా 4-5 మంత్స్ బ్యాకే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేనే ఓన్గా ల్యాండ్ ఇచ్చిన. 4 గుంటల భూమి ఎవరు ముందుకు రాలే, నేనే ఇచ్చిన. ఆ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసిన, దాదాపు సగం వరకు వచ్చింది. అది కూడా మిగతాది కూడా 4-5 మంత్స్లో కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మాకు 2 విలేజ్లు ఉన్నాయి, తాండాలు ఉన్నాయి కదా అన్న. అంగన్వాడీ బిల్డింగ్లు లేవు ఇక్కడ. ఆ తాండాల వాళ్ళ ఆ టీచరు పిల్లలు డైలీ 4-5 కిలోమీటర్స్ కాలిబాటు నడుచుకుంటూ వస్తారు అన్న. ఏ ఊరు నుంచి? ఇక్కడ నారాయణగూడెం తాండా ఉంటుంది పక్కకు. చిన్న పిల్లలు కదా, చాలా ప్రాబ్లం అవుతుంది. సార్ ఎమ్మెల్యే సార్ కూడా నేను చెప్పిన తొందరలోనే బిల్డింగ్ శాంక్షన్ చేయిస్తున్నాడు, అది కూడా అవుతుంది. ఇంకోటి ఏంటంటే మాకు టోటల్ ఎస్టీ కమ్యూనిటీ కదా, ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలన్న. మాకు కమ్యూనిటీ హాల్ ఒకటి. రీసెంట్గా మొన్ననే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కట్టడానికి భూమి పూజ కూడా చేసినాము. అది కూడా జీపీ నుంచి కాదు, దాతల సహకారంతో. అది కూడా ఇంకొక వచ్చే జయంతి వరకు కంప్లీట్ చేసుకొని అది ఇనాగ్రేషన్ అయిపోతుంది అన్న. ఇంకోటి మాదంటే ఇక్కడ టెంపుల్ ఉంది, శివలాల్ జగదంబ టెంపుల్. దానికి ప్రహరీ కూడా లేదు. మెయిన్ ప్రహరీ కూడా ఒకటి కావాలి. ఒకటి మా నారాయణగూడెం తండాలో వాళ్ళు కూడా అక్కడ టెంపుల్ లేదు అక్కడ. ఆ టెంపుల్ గురించి కూడా కొద్దిగా ఎండోమెంట్ల నుంచి శాంక్షన్ చేస్తే ఆ టెంపుల్ కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామన్నా. ఇంకోటి ఏంటంటే మేజర్గా ఇది ఎస్టీ కమ్యూనిటీ కదా, మా ఇక్కడ ఇండ్ల సమస్య చాలా ఉందన్న. మాకు ఇండ్లు లేవు, జాయింట్ ఫ్యామిలీలు ఉండడం వల్ల. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఇండ్లేం రాలేవు ఇక్కడ. ఆ ఇండ్ల గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు పాపం. అదొకటి. ఈ డ్రైనేజ్ కావాలన్న మాకు. మూడు నీళ్ళు ఎటన్నా తీద్దామంటే ఎట్లేదు, రోడ్ పై నుంచి వస్తున్నాయి. దానివల్ల గొడవలు జరుగుతున్నాయి, ఎవరికి ఏం చెప్పలేని పరిస్థితి. సీసీ రోడ్లు అయితే మనం ఒక 2 వచ్చినాయి, అది వేసేది. ప్లస్ ఏంటంటే మాకు అది లైబ్రరీ కావాలన్న ఒకటి. ఎడ్యుకేషన్ పరంగా లైబ్రరీ లేదు ఇక్కడ, అదొకటి కావాలి. ఇంకోటి ఏంటంటే ఇది గ్రీన్ పార్క్ పెట్టుకుందామని చాలా ఇది ఉంది, బట్ ల్యాండ్ లేదు. దానివల్ల అది కూడా ఒకటి ఆగిపోయింది. ఈ విషయంలో మీ పాలక మండలి ఎట్లా ఆలోచిస్తుంది ల్యాండ్ విషయంలో? గ్రీన్ పార్క్ గురించి. గ్రీన్ పార్క్ అదే మేము ఇంకా డిస్కస్ చేసుకోలేదు. ఒకనాడు గ్రామ సభ పెట్టిన రోజు మాట్లాడదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఇందులో ఎన్ని వచ్చినాయి, ఎన్ని కట్టుకున్నారు, ఎన్ని పూర్తయినాయి? ఫస్ట్ ఫేజ్ 4 వచ్చినాయి అన్న. ఒకటి దాదాపుగా దగ్గరకు కంప్లీట్ అయ్యేందుకు వచ్చింది. ఇంకోటి స్లాబ్ లెవెల్కి వచ్చింది. ఇంకొక 2 తొందరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఫేజ్. ఇక సెకండ్ ఫేజ్లో కూడా ఒక 5-6 వస్తే ఇక 2-3 years వరకు మొత్తం అన్ని ఇండ్లు అయిపోతాయని నేను ఆశిస్తున్నాను. మీ పాలక మండలి నీకు ఎట్లా సహకరిస్తుంది? మంచిగా బాగానే ఉన్నారు అందరూ. స్థానికంగా మీరు ఎలక్షన్లో మీరు తిరిగిన తర్వాత మీరు గుర్తించిన సమస్యలు ఏమున్నాయి మీ గ్రామంలో? మేము గుర్తించిన సమస్యలు ఈ లైబ్రరీ ఒకటి, ఈ గ్రీన్ పార్క్ ఒకటి,
డ్రైనేజు, ఇది అంగన్వాడీ బిల్డింగ్స్, ఎస్టీ కమ్యూనిటీ హాల్స్, ఇంకా చాలా ఉన్నాయన్న. ఈ విషయాలు మీ స్థానిక ఎమ్మెల్యే గారికి మీ పాలక మండలి ఎట్లా తీసుకెళ్తారు? మేము తీర్మానం చేసుకొని లెటర్ ప్యాడ్ మీద సార్ను ఒకనాడు కలుస్తామని అనుకుంటున్నాం. మొన్న వచ్చిండు సార్ అమెరికా నుంచి, ఒక టైం ఇచ్చిండు, ఆ రోజు పోయి చెప్తామని చెప్పి అనుకుంటున్నాం. మీ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎట్లా ఉంది? త్రాగునీటి సమస్య ఉందన్న. ఇప్పుడు ఒకటి ట్యాంక్ ఉంది కదా, మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి, కానీ అది అందరూ తాగట్లేదు దాన్ని అని చెప్పేసి ఒక బోర్ కావాలని చెప్పి సార్కి అడిగినాము. అది కూడా మళ్ళీ రిపీట్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఎంపీ సార్ని కూడా కలిసిన, ఎమ్మెల్యే సార్ని కూడా కలిసిన, వస్తుందని నేను అనుకుంటున్నా. స్ట్రీట్ లైట్ వ్యవస్థ ఎట్లా ఉంది? స్తంభాలు ఏమన్నా అవసరం ఉందా? అదొకటి మెయిన్ అన్న. అది మొత్తం ఏంటంటే ఈ తాండా కన్స్ట్రక్షన్ అయినప్పుడు వీధి పోల్ వేశారు, వీధి దీపాలు పోల్స్ కూడా వేశారు. మొత్తం అది ఏంటంటే ఒక చిన్న గాలి కొట్టంగానే ఆ లైన్ పడిపోతుంది. అది రెయిన్ సీజన్లో పోల్లకేమో కరెంట్ వస్తుంది. దీని గురించి కూడా మొన్న ఏసారి వచ్చి చూసిపోయాడు. ఈ బడ్జెట్ రాలేదు, వచ్చినాక చేస్తామని చెప్పిండు. సార్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం ఎమ్మెల్యే సార్కు. ఇది మెయిన్ ప్రాబ్లం ఉంది. కొన్ని ఇళ్ళకి ఏంటంటే కరెంటే లేదు, ఒక్కొక్క 1/2 కిలోమీటర్ నుంచి లైన్ గుంజుకుపోతారు వాళ్ళు. మీ తండా ఆమ్లెట్ గ్రామంలో ఉన్న వాటర్ సమస్య ఎట్లా ఉంది? డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉంది? డ్రైనేజ్ సమస్య ఉందన్న. అక్కడ వాటర్ బాగానే ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. ఇండ్లు లేవు అక్కడ. ఆమ్లెట్ విలేజ్ నారాయణగూడెం అనే దాంట్లో ఇండ్లు లేవు, చాలా మందికి ఇండ్లు అవసరం ఉన్నాయి అక్కడ. రోడ్డు సౌకర్యం ఎట్లా ఉంది ఆ గ్రామానికి? రోడ్డు సౌకర్యం ఇప్పటికైతే బాగానే ఉంది. బీటీ రోడ్డు కానీ ఉంది, బాగానే ఉంది రోడ్డు. శ్మశాన వాటికి ఎట్లా ఉంది దాని పరిస్థితి? శ్మశాన వాటికి ఇంతకుముందు కేసీఆర్ గారి పీరియడ్లో కట్టారు కానీ అక్కడ వాటర్ లేవు, అదొక ప్రాబ్లం ఉందన్న. బోర్ గిట్ల కొత్తగా వేద్దామని మీ పాలక మండలి ఏమని అనుకుంటుందా దాని విషయం? బోర్ ఇద్దామని అనుకున్నాం కానీ బడ్జెట్ లేదు. దాని గురించి సార్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంతకుముందు వేసిరు బోరు, బట్ ఫెయిల్ అయినట్టుంది, వాటర్ ఏం లేవు అక్కడ. అంటే గత ప్రభుత్వంలో అంతకుముందు బోర్ గిట్ల ఏమైనా వేసి ఉందా? దాంట్లో వాటర్ ఏమైనా వచ్చిందా? గత ప్రభుత్వంలో బోర్ వేశారు కానీ వాటర్ లేవు, పళ్ళు వాటర్ అట్లా ఉంది. అది మీరు నూతనంగా వచ్చిన తర్వాత మరి దాన్ని పరిశీలన చేసి మరి అక్కడ బోర్ లేదని చెప్పేసి మీ కమిటీ ఏమన్నా ఆలోచించిందా కొత్తగా బోర్ వేద్దామని? వేద్దామని అనుకున్నాం కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల ఆగిపోయింది. ఈ విషయాన్ని మీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి మీ గ్రామ పరిపాలన ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నారు? అదే మేము గ్రామ సభ పెట్టిన రోజు అందరు సంతకాలు తీసుకుని ఎమ్మెల్యే సార్ని కలిసి ఎంపీ సార్ను ఎమ్మెల్యే సార్ నుంచి లెటర్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాము. సీసీ రోడ్డు ఎట్లున్నాయి మీ గ్రామంలో? సీసీ రోడ్లు కొన్ని ఇంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు కూడా 10 లక్షల సీసీ రోడ్ వచ్చింది. బట్ వేద్దామని అంటే కొద్దిగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, వచ్చినాక వేస్తాం సీసీ రోడ్లు. ఇంతకుముందు ఒక 5 లక్షలు వచ్చిండే, ఇక సార్కి కొద్దిగా కన్వర్షన్ చేసి ఇంకో 5 లక్షలు ఎక్కువ తెచ్చినాం. వైద్య సదుపాయం ఎట్లుంది? వైద్య సదుపాయం అనేది అన్న బాణాపూర్లో ఉంది, కానీ ఇక్కడ మా విలేజ్లో లేదు. ఈ విషయం కూడా సార్ దగ్గర తీసుకెళ్ళినా నేను. అది 5,000 పాపులేషన్కి ఒకటి ఉంటుందట. అది ఇక దాన్ని కూడా ఒక చిన్నది మా విలేజ్కి శాంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందరు పట్టు ఒకటి ఉంటే గ్రామం డెవలప్ అవుతుంది అన్న. కొంతమంది ఇటు కొంతమంది అటు అయితే చేసే వాళ్ళకు కూడా కొద్దిగా నర్వస్ అయిపోతారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైతే మా విలేజ్లో ఎట్లాంటివి ఏం లేవు, అందరు సూపర్గా ఉన్నారు, అంత మంచి పరిపాలన నడుస్తుంది. బడ్జెట్ లేకపోవడం వల్ల కొంత పని ఆగింది అంతే. మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా బాగా పనిచేస్తున్నారు అన్న ఎమ్మెల్యే సాబ్. ఏది ఉన్నా మాకు రెస్పాండ్ అవుతారు, అన్ని మంచి పనులు చేస్తారు. మా విలేజ్లోనే కాదు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎమ్మెల్యే సార్ ఎట్లా అంటే మా ఎల్ఆర్డీని మొత్తం మారుమోగుతుంది తెలంగాణలో. అసెంబ్లీలో మాట్లాడుతున్న టాప్. ప్రతి చిన్న చిన్న రైతుల సమస్యల గురించి, పోడు భూముల గురించి, ఈ వాటర్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఇందిరమ్మ ఇండ్ల గురించి అన్ని బాగానే మాట్లాడుతున్నాను. సో మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 రూపాయల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చిన విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారికి? సూపర్ సార్. ఇంతకుముందు కేసీఆర్ గారి పీరియడ్లో ఏంటంటే విభజించు పాలించలేక ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, బీసీలకు ఒకటి అట్లా గురుకులాలు కట్టిరు కదా. ఇప్పుడు ఉమ్మడిగా అన్ని కులాలకు ఒకటే దగ్గర ఉంటే పిల్లలు ఒకరిని చూసి ఒకరు మంచిగా ఇన్స్పిరేషన్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో మీ ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఎట్లా స్పందిస్తాము? చాలా బాగా పనిచేస్తున్నాను, చాలా మంచి పని చేస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే కామారెడ్డి డిస్టిక్కే రాని ఇంటిగ్రేటెడ్ ఇండియా స్కూల్ ఎల్ఆర్డీకి వచ్చిందంటే ఎమ్మెల్యే సాబ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరగా మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
5 సంవత్సరాల కాలంలో నేను సాధ్యమైనంత చాలా త్వరగా ఎలాంటి అవినీతి లేకుండా మంచి పనులు మంచిగా గుర్తుండిపోయేలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను.